శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఆగ్రహబుద్ధితో కృతజ్ఞతతో దేవతలకి ప్రత్యుపకారము చేయనన్నవాడు, దేవతలకి నివేదన చేయనన్నవాడు, యజ్ఞయాగాదులను నిరసిస్తానన్నవాడు ఆ జన్మలోకి వెళ్ళాక తెలుస్తుంది బాధ ఏంటో. ఈ శరీరం మనం కొనుక్కున్నది కాదు, మనం తెచ్చుకున్నది కాదు, తల్లిదండ్రులు కూడా ఇచ్చింది కాదు, ఈశ్వరుడి యొక్క అపూర్వమైనటువంటి నిర్మాణం. అమ్మ కడుపులో అలా పడిపోయి ఉండిపోతే, కటిక చీకట్లో పెరిగిపోతుంటే, మలమూత్రములు విసర్జించేస్తుంటే, ఇంకా బయటికి వెళ్ళకపోతే చోటు లేదని ఏడుస్తుంటే, నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలంచెక్కి నాకు అవకాశం విసుమంతలేకపడితి నా కష్టముల్ భీతితో నివసింపన్ పని తీర్చి కావుమిక నన్నీ సత్కృపన్ శంకరా అని ప్రార్థన చేస్తే మహానుభావుడు ప్రసూతి వాయువై బయటికి తోసేశాడు. అందువల్ల బయటికి వచ్చింది శరీరం. అందుకని దేవతలకి ప్రత్యుపకారం చెయ్యనంటే ఎలా కుదురుతుంది? అందుకని దేవయజ్ఞము చెయ్యవలసిందే. అందుకే శంకర భగవత్పాదాచార్య స్వామి వారు నువ్వు పూజ చెయ్యడానికి అభ్యంతరాలు చెప్తావేమో అని చెప్పి ఆయన పంచాయతన పూజని మళ్ళీ వేదంలోంచి తీసుకొచ్చి అందించారు. పూజ అంటే కృతజ్ఞత ఎక్కడ ప్రారంభం అవుతుందంటే ఈ కనురెప్ప పైకి లేవగానే కొడుకు, కూతురు, మనవలు, భార్య, ఇల్లు అన్నీ చూసుకుని మురిసిపోతాడు. కన్ను అన్ని ఇంద్రియములలో ప్రధానము కనుక కంటి బడలిక తీర్చిన పరమాత్మకి కృతజ్ఞత చెప్పడానికి దీపం. లేకపోతే ఆయనకి దీపం ఎందుకండి? ఆయనే కోటి సూర్యుల పగిది వెలిగిపోతుంటాడు. నతత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాతా సర్వం ఇదం విభాతి ఎంది శృతి. కోటి సూర్యుల పగిది వెలిగిపోతాడు. పోతన గారు భాగవతం చేస్తూ లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతన్ని నేసేవింతున్నన్నారు. లోకంబులు లోకేశులు లోకస్తులు ముగ్గురు అణిగిపోయి లోకమంతా జలప్రలయం అయిపోయిన నాడు కటిక చీకటి ఆవరించి సూర్యచంద్రులు ప్రకాశించకపోతే ఆ ఆవల కోటి సూర్యుల పగిది ఏ ఒక్కడు తనంత తాను వెలిగిపోతున్నాడో వాడు పరమేశ్వరుడు. తస్మై నమః పరేశాయ బ్రహ్మణే అనంత శక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధిత కర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతోస్పృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాంనాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అని 2 చేతులెత్తి ప్రార్థించాడు వ్యాసుడు భాగవతం. అటువంటి పరమాత్మ స్వరూపం ఉండబట్టి కాదు లోకం నిలబడుతోంది. అటువంటి వాడికి ప్రత్యుపకారంగా నువ్వు చెయ్యగలిగిందేమీ లేదు, కానీ కృతజ్ఞతావిష్కారం. ఆయనకి ఒక దీపం. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం తప్పకుండా పంచసంఖ్యోపచారిణి అని 5 ఉపచారములు తప్పకుండా ప్రతి ఇంట్లో జరగాలి. లేకపోతే అది కృతజ్ఞుల ఇల్లు అని గుర్తు. గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు ఈశ్వరుడిచ్చినటువంటి పంచభూతములు పంచతన్మాత్రలు ఇచ్చినందుకు శబ్ద స్పర్శ రస రూప గంధములు అనేటటువంటి 5 రకములైన సుఖములను ఇచ్చినందుకు కృతజ్ఞతావిష్కారముగా 5 ఉపచారములు ఈశ్వరుడికి చేస్తారు. ఈశ్వరుడు ఎప్పుడో అప్పుడు మంచి మాట వినిపిస్తాడు. ఆ మంచి మాట వినిపిస్తే జీవితం తిరుగుతుంది. సీతమ్మ తల్లి రామాయణంలో అదే అంటుంది, కళ్యాణీ బతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంది. కష్టాల్లో ఉన్నానంటుంటారు. కష్టాలు ఏమిటి? ఓర్పుతో 100 సంవత్సరములు కష్టాల్ని భరించినటువంటి వాడు కలియుగంలో శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి. 100 ఏళ్లే ఆయుర్దాయం కనుక 100 సంవత్సరముల ఆయుర్దాయ పర్యంతము పుట్టినదాదిగా కష్టములే పడినప్పటికీ 99 సంవత్సరముల 364 రోజుల 23 గంటల 59 సెకండ్లు కష్టపడ్డా ప్రాణం పోయే ఆఖరి క్షణంలోనైనా శుభవార్త విని తీరుతాడు. తప్ప ఈశ్వరుడు పరిపూర్ణంగా కష్టం ఎవరికీ పెట్టడు. ఎన్నిచ్చినా నాకు కష్టమని ఏడిచేవాడి విషయంలో ఎవడు ఏమీ చేయలేడు.
వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబకు లేశమైన 10,000 తృప్తించెందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అంటారు పోతన గారు భాగవతంలో. దొరికిన దానితో సంతోషపడని వాడికి 7 ద్వీపములను రాసిచ్చేస్తే మాత్రం వాడు సంతోషపడతాడా? యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. యతి సన్యాసికి జ్ఞానమే ఆభరణము, బ్రాహ్మణుడికి సంతోషము ఆభరణము. ఏది దొరికితే దాంతో పరవశించిపోయిన వాడెవడో వాడు బ్రాహ్మణుడు. ఉద్యమం శత్రుహననం, బలహీనుడైన వాణ్ణి ఎవడైనా బలవంతుడు పాడు చేస్తున్నప్పుడు వాణ్ణి వెళ్ళి నిగ్రహించగలిగినటువంటి ధైర్యం ఉన్నవాడెవడో వాడు క్షత్రియుడు. యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం. ఇవి భూషణములు అంటారు వ్యాసుల వారు దేవీ భాగవతంలో. అలా దేవతలకి ప్రత్యుపకార బుద్ధితో లేనినాడు ఆ జన్మ కృతజ్ఞతతో కూడుకున్న జన్మ. ఈశ్వరుడు ఏ ఉపకారం చేశాడు అని అడిగిన వాడికి ఒక్క మాట చాలు. ఈశ్వరుడు ఉపకారము చేయని నాడు నీ శరీరములో ఉన్న అవయవములు సమానముగా పెరుగుతాయా? ఆయన నేను అలా అనుగ్రహించను అన్నాడు అనుకోండి, ఓ కన్ను పెరిగి ఓ కన్ను అలాగే ఉన్నా, ఓ చెయ్యి పెరిగి ఇంకో చెయ్యి పెరగకపోయినా, ఓ కాలు పెరిగి ఓ కాలు పెరగకపోయినా వాడికి గతి ఉన్నదా అంటే నడవగలడా? అసలు వాడి కార్యాలు వాడు చెయ్యగలడా? తెల్లవారితే 10 గోళ్ళు సమానంగా పెరగాలి, 2 చేతులు 1 మిల్లీమీటర్ తేడా లేకుండా ఉండాలి. ఇన్ని కోట్ల మంది మనుష్యులున్నా అందరికీ ఇంతంత తలకాయ, 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, ఓ నోరు, 32 పళ్ళు, 2 చెవులు, తలకాయ పెట్టాలన్నా ఆయన మహాశిల్పి. ఏ ఒక్కరు ఇంకొకరిని పోలకుండా ఇన్ని కోట్ల మందిని సృష్టించినటువంటి మహాపురుషుని యొక్క వైభవం ఎంత గొప్పది. నేను ఒక గీత ఇలా గీసి తడి తగిలితే చెరిగిపోతుంది. ఎన్నడు గీశాడో నేను మా అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు గీసిన గీతలు ఎన్ని మాటలు కడిగానో ఆ గీతలు పోకుండా గీతలు గీసినటువంటి అద్భుతమైన ఉలివున్న శిల్పి. ఆయన ఎక్కడ వెతుకుతావు? ఎక్కడ చూస్తే కనపడడు. పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మ యుగళీ చింతామృతాదస్వాద సంధానుండై మరచంచురారిసుకుడే తద్దిశ్యమున్ భూవరా అన్నారు పోతన గారు ప్రహ్లాదోపాఖ్యానంలో. ఈశ్వరుడు ఎక్కడ కనపడలేదు? ప్రహ్లాదుడికి అంతటా కనపడ్డాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండి ఇందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అంటారు. కాబట్టి ఆ దేవతల యందు ప్రత్యుపకార బుద్ధి, ఆయన చేస్తున్నటువంటి ఉపకారాన్ని స్మరించి కృతజ్ఞతావిష్కారము చేయవలసినదే ప్రతి మనుష్యుడు. అది దేవయజ్ఞము. అందుకే మనుష్య జన్మ అంతా కూడా కృతజ్ఞతావిష్కారమే. అది లేని ఇల్లు అన్నం ముట్టకు. వాడికి కృతజ్ఞత లేదు, అక్కడ ఎందుకు తింటావు అన్నం? నీ శరీరమునందు సంస్కారం నిలబడదు దాని వలన. కృతజ్ఞతా బుద్ధి లేని వాడితో ఎప్పుడు అనుబంధం పెట్టుకోక్కర్లేదు. బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము. 3వది పితృయజ్ఞం. భగవంతుడితో కూడా శరీరం ఉన్నంతకాలమే పూజ, శరీరం పడిపోయాక ఇంకా పూజ చేయడం అన్నది లేదు. కానీ తల్లి తండ్రికి బ్రతికున్నంతకాలం సేవ చెయ్యాలి, శరీరం పడిపోయిన తర్వాత తద్దినం పెట్టాలి. అసలు నిజానికి వాళ్ళు పుట్టినరోజున ఉత్సవం చెయ్యాలి, జయంత్యుత్సవం చెయ్యాలి, చేసి సంతోషపడిపోవాలి. అలా చెయ్యని వాడు కృతజ్ఞుడు. తల్లి తండ్రి వాళ్ళు ఈ శరీరాన్ని ఇచ్చారు, దేవతల విషయం అలా ఉంచి నీ కంటికి కనపడలేదని వాదిస్తావు. నీ కంటికి కనపడినటువంటి తల్లిదండ్రులు వాళ్ళు ఈ శరీరాన్ని ఇచ్చారు, వాళ్ళు తినడం మానేసి నీకు పెట్టారు. ఎన్ని వినోదాలు, ఎన్ని ఉత్సవాలు వాళ్ళు వదిలిపెట్టేసుకుని ఎంత కష్టపడితే పైకొచ్చావు. చిన్నప్పుడు నీ ఒళ్ళు వేడెక్కితే తల్లి ఎన్ని ఉపవాసాలు చేసిందో. ఆవిడికి తినాలనిపించినా ఆవిడ తింటే నీకు కడుపు నొప్పెడుతుందని, నీకు దగ్గు వస్తుందని ఆవిడ ఎన్ని పదార్థాలు తినడం మానేసిందో. తినాలని ఎదురుగుండా మామిడి పళ్ళున్నా, తినడానికి శక్తి ఉన్నా, మామిడి పళ్ళు ఎక్కువ తింటే పిల్లాడికి ఏ ఇబ్బంది వస్తుందో, ఏ వేడి చేస్తుందో అని మామిడి పండు తినడం మానేసింది. అన్ని జాగ్రత్తలు పెడితే నువ్వు పెరిగి పెద్దవాడవయ్యావు. అమ్మ బ్రతికున్నవాడంత అదృష్టవంతుడు ఈ లోకమునందు వేరొకడు కాడు. ఎందుచేత? 3 కారణాలు. అమ్మ చేతితో ముట్టుకున్నటువంటి తృప్తి జీవితంలో ఇక ఎవరు ముట్టుకున్నా రాదు. అమ్మ స్పర్శ అమృత స్పర్శ. అమ్మ చేతి అన్నం అమృతం, వాడు తినాలని పెడుతుంది. అమ్మకి పొద్దున్న లేచి అమ్మా అని ఇలా ఓ నమస్కారం పెడితే చాలు. భూప్రదక్షిణ షట్కేణ కాశీయాత్రాయుతేనచ. వాడు ఆ రోజున భూప్రదక్షిణం 6 మాటలు చేసినట్టు, కాశీయాత్ర చేసి అక్కడ ఉండి ఇంటికి వచ్చినట్టు. ఆ అమ్మ ఎంత అస్వస్థతతో మంచంలో ఉందన్న దానితో సంబంధం లేదు. అమ్మ ఉండడం నీకు అభ్యున్నతి. అమ్మ వెళ్ళిపోవడం
నీకు చాలా దురదృష్టం, నీ ఉపాసన పోయింది. అందుకే అమ్మని చూసిన వాడెవరో వాడు అదృష్టవంతుడు. శ్రీరామాయణం బాలకాండ చదవండి, పితృదేవతల గురించి ఎంత గొప్పగా చెప్తారో మహర్షి. కనుక పితృయజ్ఞము, నువ్వు పితృదేవతలకి రుణపడిపోయి ఉన్నావు. నేను రుణపడలేదండి అనడానికి వీల్లేదు. వాళ్ళు అనుగ్రహించని నాడు నీకు శరీరము లేదు. వాళ్ళు అనుగ్రహించారు కాబట్టే శరీరం ఉంది. వాళ్ళ మాట వినను, వాళ్ళని చూడను, వాళ్ళని సేవించను, వాళ్ళకి తద్దినం పెట్టను. ఈ మాటలు నిన్ను ఎవడూ నమ్మకపోవడానికి కారణమవుతాయేమో కానీ నిన్ను విశ్వసించడానికి, నీ అభ్యున్నతికి కారకములు కావు. కాబట్టి పితృయజ్ఞము ప్రత్యుపకారమే, కృతజ్ఞతా బుద్ధితో చేయవలసినదే. అందుకే తండ్రి కూడా కొడుకు పుడితే సచేల స్నానం చేయాలి. మొట్టమొదట కొడుకు పుట్టాడు అని చెప్పారనుకోండి, వెళ్ళి మామూలు స్నానం చేస్తే ఒప్పుకోరు. ఏ బట్టలు కట్టుకుని ఉండనివ్వండి, కొంచెం ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళి నీళ్లు దుబ్బని చప్పుడయ్యేటట్టుగా దూకాలి. అందులోకి దూకితే నీళ్ళు ఇలా తేలాలి. తేలితే ఆయన పితృదేవతలు పైనుంచి చూస్తారు, ఓ వంశాభివృద్ధి, నువ్వు కొడుకుని కన్నావు, నిన్ను పితృరుణం నుంచి విముక్తి చేస్తున్నావు అంటారు. కాబట్టి సచేల స్నానం చేయాలి కొడుకు పుడితే, మొట్టమొదటిసారి కొడుకు పుడితే. కాబట్టి ధర్మం ధర్మం, శాస్త్రం శాస్త్రం అంతే. కాబట్టి పితృదేవతల విషయంలో పరాకుగా ఉండు, జాగ్రత్త వహించు, ప్రత్యుపకార బుద్ధితో ఉండు, కృతజ్ఞతతో ఉండు. అందుచేత బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్యయజ్ఞము. నువ్వు భోజనం చేసేటప్పుడు అతిథి ఉండాలి. అతిథి రావడం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అతిథి రావడం అంటే వాడికి చేతకాక, వాడికి లేక వచ్చినవాడు కాదు. అతిథి ఎందుకు వస్తాడంటే పరమ భాగవతోత్తముడైన వాడు, భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు, ప్రతి ఊపిరిలో ఈశ్వరుణ్ణి స్మరించేవాడు ఇంటికి వచ్చి అన్నం ఎందుకు తింటాడంటే ఈశ్వరుడు కొన్ని వందల యజ్ఞయాగాదులు చేసిన పుణ్యాన్ని కట్టపెట్టి ఏదో శుభం ఇవ్వాలనుకుంటే అలాంటి వారిని అతిథిగా తీసుకొస్తాడు. వాళ్ళు గడప దాటి ఇంట్లోకి రాగానే పూజామందిరంలో ఉన్న పరమాత్మ తల ఎత్తి చూస్తాట. అబ్బా, ఇన్నాళ్ళకి రా ఇల్లు కట్టినందుకు ఆయన్ని తీసుకొచ్చావు, నన్ను నమ్ముకున్నవాడు రా వచ్చాడని. అందుకే పరమ భాగవతోత్తములు వచ్చినప్పుడు పూజామందిరానికి తీసుకెళ్ళాలి. వాళ్ళు లోపలికి వెళ్ళగానే పరమాత్మ సంతోషిస్తాడు. సింహాసనంలో ఉన్నవాడు సంతోషించి అనుగ్రహిస్తాడు. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లన్ కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు. గర్గుడు వస్తే భాగవతంలో నందుడు, అయ్యా ఎందుకు వస్తారు మహాత్ములు, మీరు రావడం మా అదృష్టం అంటాడు. మహాత్ములే రావక్కర్లేదు, అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటాడు మైనాకుడు హనుమంతుడితోటి. ఏమీ చేతకానివాడు, ఎందుకు పనికి మాలిన వాడైనా సరే ఆయన ఆ రోజు వచ్చి అన్నం తింటే నారాయణుడు అన్నం తిన్నట్టే. అతిథికి పెట్టి తినాలి. అందుకే స్నాతకం చేసేటప్పుడు తప్పకుండా చెప్తారు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని. నేను ఈ శాస్త్రం తప్పకుండా పాటిస్తానని గురువుగారికి ప్రమాణం చేసిన తర్వాతనే పిల్లనిస్తాడు కన్యాదాత. అందుకు స్నాతకం ముందు, కన్యాదానం తర్వాత ఉంటాయి. కాబట్టి మనుష్య యజ్ఞము, అతిథిని పిలిచి అన్నం పెట్టడం, తన ఇంటికి వచ్చిన వాడికి ఆదర బుద్ధితో పట్టెడు అన్నమో పదార్థమో పెట్టి గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వడం. ఒక్కొక్కసారి ఇంటి ముందుకు వచ్చి నిలబడినటువంటి అతిథికి పెట్టిన ఫలితం కొన్ని తరాల వరకు తిప్పేస్తుందంతే ఐశ్వర్యాన్ని, అంత అద్భుతంగా వెళ్ళిపోతుంది. దరిద్ర బ్రాహ్మణి, ఆమెకేమీ లేదు, కటిక దరిద్రం. ఏకాదశి ఉపవాసం, ద్వాదశి నాడు ఉసిరికాయ లేకపోతే అన్నం తినకూడదు. ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే ద్వాదశి పారణకి ఉసిరికాయ ఉండాలి. అందులో ఉసిరికాయ ఒకటి ఇంట్లో పెట్టాడు ఆ బ్రాహ్మణుడు. ఏరుకోవడానికి వెళ్ళాడు వడ్లు, ఎవరైనా వేస్తే అన్నం తెచ్చుకుంటాడు, తెచ్చుకుని తినాలి. అసలు ద్వాదశి సూర్యోదయం అవగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అన్నం తినేయాలి. అది పారణ అంటే. పాపం లేదు, ఎక్కడికో వెళ్ళాడు భిక్షాటనకి. శంకరాచార్యులు వారు వచ్చారు, బ్రహ్మచారిగా ఉన్నారు, అప్పటికి సన్యసించలేదు. భవతి భిక్షాందేహి అన్నారు. బ్రాహ్మణి బయటికి వచ్చింది, వృద్ధ బ్రాహ్మణి. బ్రహ్మచారి నిలబడి ఉన్నాడు. బ్రహ్మచారిని సన్యాసిని గృహస్థు పోషించాలి. అరే ఇంత తేజోమూర్తి ఈ బ్రహ్మచారి వచ్చి నిలబడ్డాడు, నేనేమైనా భిక్ష వెయ్యొద్దు అని పాపం వెళ్ళింది. ఏమీ లేవని ఏడుస్తూ అలా నిలబడింది. చూశారు శంకరాచార్యులు వారు. చిన్నవారప్పటికి సన్యాసాశ్రమానికి ముందు, సన్యాసాశ్రమం తర్వాత కూడా పేరు మారని ఏకైక సన్యాసి శంకర భగవత్పాదులు. పుట్టినప్పుడు శంకర, తర్వాత శంకర. ఎందుకంటే శంకరోతీతి శంకర, లోకమునకు ఉపకారం చేయడానికి వచ్చిన మహాపురుషుడు శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులతో సమాన స్థాయి కలిగిన గురువు లోకంలో లేడు రాడు.
శంకరులే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.